మరుసటి రోజు పక్షులన్నీ ఆహారం తేవడానికి వెళ్ళడానికి రెడీ అయి ఉన్నాయి. కానీ టీను కనబడట్లేదు. ఈ టీను పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయింది? అప్పుడే వాళ్ళకక్కడ టీను రావడం కనిపించింది. తన నోట్లో ఒక ఆకు ఉంది. అది ఆకుని కొమ్మ మీద తీసుకొచ్చి పెట్టింది మరియు ఇలా అనింది, నేను నీకోసమే ఈ ఆకు తెచ్చాను మెట్టు. దీని మహత్వం ఏంటంటే కళ్ళు కనపడకుండా ఉన్న వాళ్ళ కళ్ళల్లో దీని రసం వేస్తే వాళ్ళకి మళ్ళీ కళ్ళు కనబడతాయి. ఒకవేళ బాగున్న కళ్ళల్లోకి రసం వేస్తే కళ్ళు కనపడకుండా పోతాయి. అయితే నేను ఈ ఆకు రసాన్ని నా కంట్లో వేసుకోలేను. ఎందుకు వేసుకోవు? నువ్వు ఇలాగే గుడ్డిగా ఉంటావా? అది విని మిట్టుకి బాగా అర్థమైంది. ఒకవేళ నిజం మాట్లాడితే అది బట్ట బయలవుతుంది. సరే వెయ్యి. అది విని టీను తన కళ్ళల్లోకి రసంని వేస్తుంది మరియు దానికి చాలా మంట కలిగింది. మండిపోతున్నాయి. నాకేం కనిపించట్లేదు. నా కళ్ళు మండిపోతున్నాయి. అయ్యో ఏం కనిపించట్లేదు. అరే ఏమంటున్నావు మిట్టు? నీకు నిన్నే కళ్ళు కనబడకుండా పోయింది కదా, ఇప్పుడు కనబడట్లేదని అంటున్నావేంటి? అంటే నేను చెప్పేది ఏంటంటే నాకు బాగైపోయింది. నాకు ఇప్పుడు అన్ని కనిపించేస్తున్నాయి. నీకు కళ్ళు కనబడుతున్నాయని సంతోషంగా ఉంది. ఇప్పుడు మిట్టుకి నిజంగానే కళ్ళు కనపడకుండా పోయాయి. కానీ ఎవరి దగ్గర అది నిజంని చెప్పలేకపోయింది. మిట్టు, నువ్వు ఈ రోజే బాగయ్యావు కదా, ఒక పని చెయ్యి. ఈ రోజు కూడా ఇక్కడే ఉండి అందరి గూడుల్ని చూసుకో. రేపటి నుంచి మాతో పాటు రావచ్చు. అన్ని పక్షులు దానిని గూటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాయి.